ఇప్పుడు జగన్ వచ్చేలాగా తీసేస్తామా తెలుగుదేశానికి చాలా బిల్డింగ్లు ఎన్ని కావాలని ఇప్పిస్తా చెప్పినా కరువుల గురించి పట్టించుకోవడమే లేదు ఈ ముఖ్యమంత్రి కానీ ఈ ఎమ్మెల్యే కానీ. వాళ్ళు ఏదో గొప్పలు చెప్పుకునేదానికి కడపలో నిన్న 4 పక్కల ఇట్లా హైదరాబాద్ నుంచి వచ్చే పక్క కానీ ఇట్లా తిరుపతి నుంచి వచ్చి కానీ రాయచోటు నుంచి కానీ కమలాపురం వచ్చే రోడ్లన్నీ బంద్ చేస్తారు. ముఖ్యమంత్రి ఎప్పుడో సాయంత్రం వస్తే పొద్దున్న నుంచి బంద్ చేసేసి వాళ్ళందరినీ పోకుండా నానాగా అలసాట పెడతాను. వాళ్ళందరూ మళ్ళీ ఆటోల్లో ఇక్కడ వాడు కడపలో టికెట్ తీసుకొని ఇక్కడ ఆటో నుంచి 30 రూపాయలు 40 రూపాయలు ఇచ్చే పోయే పరిస్థితికి చేశారు. పోలీసులు అతి ఉత్సాహం చూపిస్తున్నారు. వాళ్ళు ఎక్కడ పోతారో సీఎం ఉండే ప్రోగ్రాంలో ఆ టయానికి 1 గంట ముందో అర్ధగంట ముందో ఎప్పుడైనా ఎక్కడైనా క్లోజ్ చేస్తారు. ఈరోజు ఉదయం నుంచి క్లోజ్ చేస్తున్నారు. మేము కూడా నిన్న రాయచోటికి పోతా అంటే రాయచోటి సర్కిల్లో ఆ పక్కన రింగ్ రోడ్లో కూడా అడ్డం పెట్టుకోవడం ఉండదు. చాలా దురదృష్టము. ఆయన ఏదో చేస్తానని గొప్పలు చెప్పుకునేదానికి కడపనంతా ఏదో 2000 కోట్లతో అభివృద్ధి చేస్తానన్నాడు. ఎక్కడ ఏం అభివృద్ధి చేస్తాను? నువ్వు సర్కిల్ చేస్తానే అయిపోయినట్టేనా? ఏమైంది? గతంలో మీరందరూ కూడా ఎక్కడ కూడా పెద్ద కార్పొరేషన్ అని చెప్పుకుంటున్నారు. కార్పొరేషన్లో నువ్వు ఈరోజు అండర్ డ్రైనేజ్ లేదు. నీ పులివెందులకేమో అండర్ డ్రైనేజ్ చేస్తున్నావు. కడపలో అండర్ డ్రైనేజ్ లేదు. కడప పెద్దదా పులివెందులు పెద్దదా? ఇప్పుడు కడపలో ఎందుకు చేపించలేకపోతున్నావు? అమృతని ఇంకోటని తెస్తాను నీళ్ళని. కేవలము మీ నాయకులకు కాంట్రాక్టుల కోసం తప్ప ఏం చేయడంలా. నువ్వు బోర్డు వేసుకోవడానికి తప్ప ఇప్పుడు కట్టిన సర్కిల్ అన్ని కట్టారు. ఆ సర్కిల్ అన్ని కూడా ఊడిపోతున్నాయి. కట్టిన రాళ్ళు కట్టించిన రాళ్ళు కూడా ఊడిపోతున్నాయి. ఓ పక్కన కరువు తాండవిస్తుంది. కరువు మొన్ననే ముందుగానే మినుము వేసుకుంటే మినుము కానీ జొన్న కానీ శనక్కాయ పంటలు కానీ అన్నీ ఎండిపోయినాయి. ఆ తర్వాత చిన్న వర్షం వస్తే అంతో ఇంతో ఉండే వర్షం, ఆ వర్షంతో ఈ మినుము ఇట్లాంటివన్నీ పూర్తి దెబ్బతింటుంది. ఆ వర్షం వస్తుందని శనగపైరు వేసుకున్నారు. శనగపైరు వేస్తే శనగపైరు కూడా నిత్య నిలువన ఎండిపోతుంది. కరువును ప్రకటించండి అయ్యా. ఈ జిల్లా అంతా కరువు ఉంది. కమలాపురంలో కరువు ఉంది. ఈ కమలాపురంలో ఎక్కువ భాగము వ్యవసాయం చేసేది నీటి ఆధారితం లేదు, వర్షాధారంతోనే ఉంది. అది చేయాలని గట్టిగా చెప్తానే ఎవరైనా చెప్తారంటే వాళ్ళందరినీ ముందుగానే అరెస్టు. ఎవరైనా ఏదన్నా చేస్తారంటే వాళ్ళ మీద కేసులు. చాలా దుర్మార్గమైన పాలన చేస్తున్నారు. కాలం అంతమైపోయింది. ఇంకా 2 నెలలు 3 నెలలు ఉండేది. ఇప్పుడైనా మంచి పేరు తీసుకునేందుకు ప్రయత్నం చేయమని చెప్తాను జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే సొంత జిల్లాలోనే కరువు వస్తే నువ్వు సొంత జిల్లాలో చేయడానికి ఇంకేం చేస్తావు? వర్షం వచ్చేసి అక్కడంతా పంటలు నష్టపోతే తుఫాన్లు వస్తే వాళ్ళకేం చేయలేకపోతున్నావు. ఎవరికేం చేస్తున్నావు? నువ్వు ఒక పక్కన ఇసుక దోపిడీ చేసుకుంటున్నావు, ఒక పక్కన మైనింగ్ దోపిడీ చేసుకుంటున్నావు, ఒక పక్కన మద్యంతో ఈ 3 రకాల్లో నువ్వు అంత ఆదాయం సంపాదించుకుంటున్నావు నువ్వు నీ మంగమాతలు. అందులో వాళ్ళు కూడా చిన్న కూడా సంపాదించుకోవడంలే. కేవలము ఎమ్మెల్యేలతో పోటీగా ఉండే వాళ్ళు తప్ప పొదములు చేసుకోలేని పరిస్థితి ఉంది. మొత్తం దోచిపెట్టేస్తానవా? నువ్వు ఈ రాష్ట్రాన్ని ఏమన్నా అమ్మేస్తానవా? వేరే వాళ్ళకి ఏమన్నా మళ్ళా వచ్చే వాళ్ళకి ఎవరికైనా డెవలప్ చేయడానికి ఎక్కడ డబ్బులు లేవు, ఎక్కడ వనరులు నుండి ఉండేటన్ని తీసుకుపోయినా. ఈరోజు భూములు ఉన్నాయి. భూములు ఎక్కడ చూసినా డీకేటీ భూములు కానీ డాటర్ ల్యాండ్ కానీ ఇవన్నీ కూడా గోల్మాల్ చేసేసి మీ వాళ్ళందరూ అధికారులను బెదిరించేసి చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే ఎక్కడైతే అన్యాయంగా భూములు ఆక్రమించినటన్ని కూడా తప్పు చేసేటన్ని భూములు కొండలు కూడా పశువులు మేపుకోకుండా గొర్రెలు మేపుకోకుండా కొండలు కూడా పట్టాలు ఇస్తారు, డీకేటీ పట్టాలు ఇస్తారు. అవన్నీ కూడా రద్దు చేస్తాం. ఈ పరిపాలన జగన్మోహన్ రెడ్డికి ఇదే లాస్ట్. కడప కూడా ఇంతే వస్తాడు. ఇంకా మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయని రాలేడేమో. అందుకని అన్నిటికీ ఈరోజు ఇదే లాస్ట్ అనుకొని అన్నిటికీ ఆయన ఏమో ప్రారంభోత్సవం చేసినట్టు వేసుకుంటున్నాడు. వేసిన దాంట్లోకే వేస్తున్నాడు. కమలాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జికి వేసినాడు. కమలాపురంలో అక్కడ సర్వరాజ్ సాగర్ అంటే దానికి వేసినాడు. ఇండస్ట్రీలో వేసినావు. ఇండస్ట్రీలో 500 కోట్లు 600 కోట్లు చేస్తున్నావు. ఎంత పని జరిగింది? నువ్వు 500 కోట్లు కమిషన్ తీసుకునేదానికి మీ మామ కమిషన్ కోసం నువ్వు ఇచ్చినావు తప్ప వాళ్ళు టెండర్ వేస్తానే 10% 15% కమిషన్ తీసుకుంటున్నాడు మీ మామ.
నువ్వు అక్కడ ఎంత పని చేసినావు, చేసిన వాళ్ళకి ఎన్ని బిల్లులు ఇచ్చినావు, ఈరోజు నువ్వు నీళ్లు ఎక్కడి నుంచి రావాలా? మనకు గండికోట నుంచి కడపకు నీళ్లు వస్తున్నాయి, కాలువ తగ్గిస్తున్నారు 1000 కోట్లతో. ఆ కాలువ నుంచి తీస్తే కాలువలో ₹1 ఖర్చు కాకుండా నీళ్లు కిందికి వస్తాయి. నువ్వు అక్కడ చెరువు కట్టుకుంటే ఆ చెరువులోకి వస్తాయి. నువ్వు అది కాకుండా కేవలము కమిషన్ల కోసమని బ్రహ్మంగారి మఠం నుంచి కడపకు నీళ్లు తీసుకొస్తాను. అంటే కింది నుంచి పై నుంచి నీళ్లు ఊరికనే వస్తాయి. అంటే అవి వద్దు, బ్రహ్మంగారి మఠం నుంచి నీళ్లు తీస్తావు. కేవలం కాంట్రాక్టర్ వస్తుంది. అక్కడ ఒక చెరువు తోగినావు. చెరువు తోగిన వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చినావా? చెరువు తవ్వితే వాడు 2 తోగి నిలబెట్టేసినాడు. అన్ని రోడ్లు వేస్తాను, రోడ్లకు డబ్బులు ఇలా అన్ని రకాలు నిలబెట్టారు. నేనేదో ఇంతమందికి ఇంత చేసినా అన్నా, నువ్వు ఏపీఐఎస్ఎస్ లో ఎంత మటుకు చేసినావు? నీ ఏపీఐఎస్ఎస్ లో ఒక అడ్వైజర్ వేసినావు. ఆ అడ్వైజర్ కూడా గతి లేని పరిస్థితి ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఇప్పటికైనా ఈ 3 నెలలైనా నీకు ఏదైనా చేస్తే కడప జిల్లాకు చేయాలా. ఒక పక్కన నేనేమో స్టీల్ ఫ్యాక్టరీని ఈ పక్కన తీసుకొచ్చేసినావు ముద్దనూరు దగ్గర. ఎక్కడైనా కడప దగ్గరనే స్థలం ఉంది, 7000 ఎకరాలు చేసి పెట్టున్నారు. 7000 ఎకరాల్లో ఆన్నే రైల్వే లైన్ పోతుంది, ఆన్నే కరెంటు పోతుంది, అన్నీ ఉన్నాయి. నువ్వు అక్కడ సపరేట్గా చేసుకోవాలా. నువ్వు ఎక్కడైనా మనకు ఎయిర్పోర్టుకు కానీ లేకుంటే సీపోర్టుకు కానీ పోవాలంటే, కృష్ణపట్నం కానీ మీరు చెన్నైకి పోవాలంటే కడప దగ్గరగా ఉంది. నువ్వు మళ్ళీ 60 కిలోమీటర్లు పోతే రోజు 60 కిలోమీటర్లు ఎన్ని వెహికల్ పోవాలా, ఎన్ని కిలోమీటర్లు పోతుంది, ఎంత ఖర్చు అవుతుందని కూడా ఆలోచన చేయని పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే మన ఆంధ్రప్రదేశ్ దురదృష్టకరమైన ముఖ్యమంత్రి వచ్చినాడు. మన కడపకు తీరని అన్యాయం చేస్తానని తెలియజేస్తున్నాను.